హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఎన్నో రోజుల నుంచి అన్నదాత సుఖీభావ కోసం ఎదురు చూస్తున్న వారికి కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పింది. రాష్ట్ర ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త అయితే వినిపించింది. ఈ సూపర్ 6 హామీలు అమలు చేయడానికి డేట్ ను అయితే నిర్ణయించింది. అన్నదాత సుఖీభావ, తల్లికి వందనం పథకాలు అమలు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ 12 తల్లికి వందనం, అన్నదాత సుఖీభావ పథకాలను ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తోంది. టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో అధినేత సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ క్రమంలోనే అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం పథకాలను జూన్ 12 నుంచి అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పొలిట్ బ్యూరో సమావేశం అనంతరం ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు ఈ వివరాలను వెల్లడించారు. అన్నదాత సుఖీభవ పథకం కింద అర్హతలు పొందిన అభ్యర్థులు ఈ పత్రాలను అయితే ఇవ్వాల్సి ఉంటుంది. రైతుల సంక్షేమం కోసం ఏపీ ప్రభుత్వం తీసుకొస్తున్న సంక్షేమ పథకం అన్నదాత సుఖీభవ కింద రైతులకు ఆర్థిక సాయం అందిస్తారు. పీఎం కిసాన్ యోజనతో కలిపి ఈ పథకాన్ని ఏపీ ప్రభుత్వం అమలు చేయనుంది. అన్నదాత సుఖీభవ పథకం కింద అర్హత కలిగిన రైతులకు సంవత్సరానికి 20,000 ఆర్థిక సాయం అందిస్తారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం 14,000, పీఎం కిసాన్ ద్వారా 6,000 అందిస్తుంది. ఇవి 3 విడతల్లో అయితే అన్నదాత సుఖీభవ పథకం కింద రైతుల బ్యాంకుల్లో జమ చేయబడతాయి. అన్నదాత సుఖీభవ పథకం కోసం ఆంధ్రప్రదేశ్ కు చెందిన 18 ఏళ్లు నిండిన రైతులు మాత్రమే అర్హులు. అలాగే ఈ పథకం లబ్ధి పొందడానికి భూమికి సంబంధించిన పక్కా పత్రాలు అయితే ఉండాల్సి ఉంటుంది. భూమి యజమాన్య పత్రాలు లేదంటే పట్టాదార్ పాస్ పుస్తకం తప్పనిసరిగా ఉండాలి. రైతు పేరు ఆధార్ కార్డుతో అనుసంధానమై ఉండాలి. అలాగే ఆధార్ కార్డుతో అనుసంధానమైన బ్యాంకు ఖాతా కలిగి ఉండాలి. రైతులు పండించే పంటల వివరాలను అధికారుల వద్ద నమోదు చేయించాల్సి ఉంటుంది. భూమిని లీజుకు తీసుకున్న కౌలు రైతులకు కూడా అన్నదాత సుఖీభవ పథకాన్ని అందించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. వారికి తప్పనిసరిగా కౌలు రైతు ధృవీకరణ పత్రం ఉండాలి. అంటే మీరు కౌలు తీసుకునేటప్పుడు కౌలు రైతులు ఒక పత్రాన్ని రాసుకుంటారు కదా, ఆ పత్రాన్ని అయితే ఇక్కడ సబ్మిట్ చేయవలసి ఉంటుంది. పీఎం కిసాన్ పథకానికి అర్హులైన రైతులందరూ కూడా అన్నదాత సుఖీభవ పథకానికి అర్హులవుతారు. మరోవైపు అన్నదాత సుఖీభవ పథకం అమలు కోసం ఫార్మర్స్ రిజిస్ట్రేషన్ లో నమోదు చేయించుకోవాల్సి ఉంటుందని ప్రభుత్వ అధికారులు చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఆల్రెడీ పూర్తి సమాచారాన్ని ఇక్కడ కనిపిస్తున్నటువంటి వెబ్సైట్ లో అయితే ఇవ్వడం జరిగింది. మీరు కనుక ఇంతవరకు ఫార్మర్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోకుంటే వెంటనే ఈ వెబ్సైట్ ద్వారా అయితే చేసుకోండి. సో ఇది ఈ రోజు వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వివరాల కోసం మన వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.